మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలో ముఖ్య అతిథిగా మంజుల రమేష్. మెగా డిఎస్సి ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు. వైఎస్ఆర్ పింఛను కానుక కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం మందసలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పింఛను కానుక కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల ఆత్మాభిమానం పెంపొందించే విధంగా నేడు మనవడు సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛను పెంచడం జరుగుతుందన్నారు. అవ్వాతాతలు ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3000 చేస్తూ మీ అందరికీ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తెల్లవారక ముందే అందివ్వడం జరుగుతుందన్నారు. గతంలో పింఛన్ల కోసం గంటల తరబడి ఎండలో నిలబడి వేచి చూసిన రోజులు నుండి నేడు ఇంటి వద్దే వస్తున్న పింఛన్ల విధానాన్ని గమనించాలని కోరారు. అలాగంటే మళ్ళీ గంటసేపు మాట్లాడతారు కానీ నేను అనుకుంటున్నాను. అదేం లేదు, ఒక 10 నిమిషాల్లో ముగించేద్దాం. ఓకేనా? ఈ సంతోషకరమైనటువంటి సందర్భం వేదిక మీద ఈ మనస మేజర్ పంచాయతీ పెద్దలంతా ఉన్నారు, మండల పెద్దలందరూ ఉన్నారు, మండలం చుట్టుపక్కల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు, అలాగే మీ ఎంపీడీఓ గారు, మీ సచివాలయ సిబ్బంది, మరి ముఖ్యంగా మీ వాలంటీర్లు. వేదిక ముందు 3000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి ఎంత గట్టిగా వెయిట్ చేస్తున్నాం కదా మనం. 3000 రూపాయల పెన్షన్ అంటే ఒక మాట గుర్తొచ్చింది నాకు. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎలా తీసుకునేవాళ్ళు, మనం ఎలా తీసుకునేవాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చెప్పండి ఒకసారి. ఆ రోజు పని మానేసి ఉండిపోయేవాళ్ళు. ఇంకా ఎలా తీసుకునేవాళ్ళు? లైన్ కాసులను చూసారా? ఉదయం వచ్చేసి కర్ర పట్టుకుని అలాగా లైన్ కట్టుంటే ఆ తర్వాత ఎవరో వస్తాడు 12 గంటలకు వచ్చి పెద్దమ్మ ఈరోజు అవదు రేపే ఇప్పుడు పెట్టుకుని ఉన్నాయనుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం అవునా కదా? ఆ వచ్చే 1000 రూపాయల పెన్షన్ లో కూడా ఓ 50 రూపాయలు ఆ చేతులు ఉంచుకోలేవాడా లేదా? నేను చెప్పింది అబద్ధమా కాదే? మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకో, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకో. పెన్షన్ తీసుకోవాలంటే ఒక లైన్లో గంటలు తరబడి నిలబడితే ఒకరు వచ్చి ఈ రోజు నాకు కుదురు రేపిస్తానని చెప్పేసి వెళ్ళిపోతే కనీసం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ విస్తృత సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తో కలిసి పాల్గొన్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ పిసిని చంద్రమోహన్ జిల్లా అధ్యక్షులుగా నియమితులవ్వడం శుభ పరిణామమన్నారు. అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలను మరియు జిల్లా అధ్యక్షుల సూచనలను పాటిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీతో కలిసి పనిచేస్తూనే జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు గేదెల చైతన్య, కనితి కిరణ్ కుమార్, దాసరి రాజు, విశ్వక్సేన్, ఎన్ని రాజు, డాక్టర్ దుర్గారావు, నిమ్మల నిబ్రం, బలగ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పాత్రుని పాపారావు, పొగిరి సురేష్ బాబు, భూపతి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఆర్థిక సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా విస్తృత సమావేశం కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆయన ఒకటే మాకు సందేశం తెలియజేశారు. 10 నియోజకవర్గాలు జనసేన పార్టీ సమన్వయకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, జిల్లా నాయకత్వం మనందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఈ 10 నియోజకవర్గాల్లో ఉమ్మడి జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరైనా వచ్చి వాళ్ళు గెలిపించుకునే దిశగా మనం పనిచేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు వారు తెలియజేసినట్టు మేము కూడా అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి మా జిల్లాలో
వైసీపీ రహిత ఈ శ్రీకాకుళం జిల్లాని మేము చేయబోతున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకి ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ 50 మందికి గాయాలు. భయంతో కొంతమందికి గుండెపోటు. ప్లాట్ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టి ఆగిన చార్మినార్ ఎక్స్ప్రెస్. భయాందోళనలో ప్రయాణికులు. 5గురికి గాయాలు. సమీప ఆసుపత్రికి తరలింపు. సాలూరు పట్టణంలో శ్రీ సాయి సూర్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ప్రతి ఏడాది ఇలాగే జరుపుకుంటామని తెలిపారు. మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల 16వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు పట్టణంలోని మున్సిపాలిటీ వద్ద నుండి కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన చేస్తూ మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ ఏప్రిల్ చేయండి. ఈరోజు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జైప్రాన్ చేయండి 16 రోజులు జరుగుతున్నటువంటి సమ్మెని, జైప్రాన్ చేయండి 16 రోజులు జరుగుతున్నటువంటి సమ్మెని. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, డిక్లేర్ చేయాలి మున్సిపల్ కార్మికుల్ని, డిక్లేర్ పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్య వెంటనే. బాపట్ల జిల్లాలో ఓటర్ల జాబితాలో నమోదు కోసం వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో నమోదు, చేర్పులు, మార్పుల కోసం 1,84,291 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన 1,55,424 అర్జీలు పరిష్కరించామన్నారు. జిల్లాలో 28,501 అర్జీలు తిరస్కరించడం జరిగిందన్నారు. ఇంకను 366 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కంపల్సరీగా ఇంపార్షియల్ జరుగుతుంది. కంపల్సరీగా పొలిటికల్ బయాస్ ఉంటుంది మా వరకు. సెకండ్ థింగ్,
ఇప్పటిదాకా వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఫామ్ 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, యాజ్ పర్ ప్రొసీజర్ రిప్రజెంటేషన్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు, అన్నీ కూడా డిస్పోజ్ చేసి మీ అందరికీ ఇండివిజువల్గా మళ్ళీ రిప్లేస్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ బల్క్ అప్లికేషన్స్, బికాస్ ఆఫ్ హ్యూజ్ అప్లికేషన్ దాదాపు 1,88,000 దాకా వచ్చాయి ఫామ్స్ టోటల్ జిల్లాలో. ఈ ఫామ్స్ అన్నింటిలో కూడా కొన్ని ఫామ్ 7 బల్క్గా కొంతమంది పెట్టారు, ఫామ్ 7 ఇండివిజువల్గా పెట్టారు, ఫామ్ 6లో ఇండివిజువల్గా ఇచ్చారు. అలాగే కొన్ని పార్టీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కూడా సర్వే చేసి వాళ్ళు కూడా మాకు కంప్లైంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఎక్సెల్ షీట్లో టైప్ చేసి ఇచ్చారు. ఏఆర్ఓస్ డ్యూటీ ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్పోజ్. అలాగే రిపీటెడ్ అంటే మళ్ళీ ఒక వ్యక్తి మీద మళ్ళీ పెట్టారు అంటే దానికి ఏముంటుందంటే ఒకసారి పెట్టిన తర్వాత రిజెక్ట్ చేసి ఉంటాం, మళ్ళీ ఏదైనా అడిషనల్గా ప్రూఫ్స్ తీసుకొని పెట్టారో మనకు తెలియదు. అన్లెస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ్ సంకల్ప యాత్ర 8వ రోజు గుంటూరు నగరంలోని కొరటిపాడు, చెరువుకట్ట, రజక కాలనీ, ముత్యాలరెడ్డి నగర్, గౌతమి నగర్ మీదుగా సాగిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భాగవహిస్తున్న విషయాన్ని గమనిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పర్యటిస్తూ ఉంటే ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు, అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే దారి పొడుగున ఎక్కడ చూసినా కూడా 43వ డివిజన్ చూస్తే ఈ రకమైనటువంటి ఎంత ప్రేరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, నివాసయోగ్యమైనటువంటి ఇల్లు, ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ చుట్టుపక్కలంతా ఉంటే కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ చెత్తని తీయించేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ కార్మికులందరూ కూడా అందరూ స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులకు కానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఎవరికి కూడా ఏమీ పట్టకుండా ఈ చెత్తని ఈ రకంగా వదిలేసి చెత్త మీద పన్నేస్తూ కూడా ఆఖరికి చెత్త మీద పన్నేసేటటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రకమైనటువంటి దుస్థితి ఇక్కడ ఉన్నాయంటే చాలా దుర్మార్గం. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ పథకాల పేరుతోటి కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని గట్టి దించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేయర్ కానీ కార్పొరేటర్ కానీ ఇమీడియట్గా ఈ చెత్తంతా కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలను వికారాబాద్ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందులకు అక్షరాలను అందించి అందుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు, అందుల లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలను వీసీఏ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో వికారాబాద్ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొందరు అందులో తమ గాత్రంతో గీతాలాపన చేయగా మరికొందరు లూయి బ్రెయిలీ జీవిత చరిత్రను వివరించారు. వచ్చిన వాళ్ళందరి చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు మంచిగా కదా. సరే సరే, ఇప్పుడు మీరు బ్రెయిలీ లిపి యూజ్ చేస్తున్నారు కదా, అది ఎవరు కనుక్కున్నారు మీకు తెలుసా? లూయిస్ బ్రెయిలీ కనుక్కున్నాడు. ప్రపంచంలో 4000 మీర భాషలు ఉన్నాయి, అయినా కానీ అందులల్లా 1-2 ఉన్నాయి భాషలు, కానీ బాగా ఫేమస్ అయింది మాత్రం లూయిస్ బ్రెయిలీ కనుక్కున్న ఈ లిపి మాత్రమే చాలా ఫేమస్ అయింది. మీ అందరికీ తెలుసు, అంటే నాకంటే మీకే ఎక్కువ తెలుసు, మీరందరూ వాడుతున్నారు కాబట్టి. అంటే 6 చుక్కలు ఉంటాయి కదా, 6 చుక్కల్ని అంటే కరెక్ట్ ఆర్డర్లో ఎట్లా ఉంటే అది దాన్ని బట్టి ఆల్ఫాబెటిక్ ఏబిసిడి అని గుర్తుపడతారు మీరు. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కోడ్ ఉంది. ఇప్పుడు మామూలుగా అన్ని మంచిగా ఉన్న వాళ్ళకు ఇప్పుడు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, కళ్ళు చాలా ఇంపార్టెంట్ అంటారు. సరే, దురదృష్టవశాత్తు కొంతమంది కళ్ళు లేకపోతే మరి వాళ్ళు ఎట్లా జీవితం సాగించాలి అని చెప్పేసి లూయిస్ బ్రెయిలీ గారు ఈ లిపి కనుక్కున్నారు.
మామూలుగా 3 సంవత్సరాల వరకు ఆయన మంచిగానే ఉన్నారు. 3 సంవత్సరాలు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి షాప్ లో, ఇందాక అమ్మాయి చెప్పింది, ఏం పేరమ్మా నీ పేరు? మల్లిక చెప్పింది మొత్తం. వాళ్ళ తండ్రి షాప్ లో ఆడుకుంటుంటే కాదు. కాకపోతే మేము వికలాంగులైనటువంటి వాళ్ళం ఎదుర్కొంటున్న సమస్యల పైన కొంచెం వివరించకపోతే, అంటే మాకు ఎలాంటి రాజకీయ పలుకుబడి మాకు ఉండదు కాబట్టి కొంచెం అండగా భావించకుండా మీ పైన బరువు అనుకోకుండా ఈ చిన్న ప్రాబ్లమ్స్ అవి. ఒకటి ఏంటంటే మేడం, ఇక్కడ వికారాబాద్ జిల్లాలో మాకు ఒక లూయి స్టాచ్యూ ఒకటి, లూయి భవన్ అనుకుంటే ఒకటి, దివ్యాంగ భవన్ ఒకటి పెడితే మేము జరుపుకునే ప్రతి కార్యక్రమాలు జరుగుతున్న అవకాశం ఉంటుంది మేడం. ఇది చిన్న కోరికనే. ఒకవేళ మీకు పిలిచి, అంటే మా కార్యక్రమాలకు మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కాకపోతే మాకు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక కమిటీ హాల్ లాంటిది ఉండాలి కాబట్టి ఇది మాకు న్యాయమైన కోరిక అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం మేడం ఏంటంటే, వికారాబాద్ జిల్లాలో అంటే కలెక్టర్గా చూసి తీసుకొస్తారని చెప్తున్నా మీకు. మనకు డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్త జిల్లా పెనుకొండ మండలం సిద్ధాంతం గ్రామ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడి సత్యనారాయణ అనే రైతు నుండి వీఆర్ఓ యేసుబాబును 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 20 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డులో నమోదు చేసేందుకు 10,000 రూపాయలు వీఆర్ఓ డిమాండ్ చేయడంతో గతంలో 2,000 రూపాయలు ఇచ్చాడు. రైతు 8,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. రైతు నుండి వీఆర్ఓ 8,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ పి శరత్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఈరోజు మా డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన సిద్ధాంత గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు స్పందన రిపోర్ట్ ఇచ్చారు. దానిపై ఆ వీఆర్ఓ యేసుబాబు గారు ఆయన ఉన్న 50 సెంట్లు భూమి, అందులో 30 సెంట్లు ఆన్లైన్ అయిందండి, ఇంకా 20 సెంట్లు అవ్వలేదు. దాని నిమిత్తం మనం మా ఏసీబీ వాళ్ళు అప్రూవ్ చేశారు స్పందన ద్వారా. దానిపై మేము ఈరోజు మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి మన వీఆర్ఓ గారు యేసుబాబు గారు 8,000 రూపాయలు తీసుకుండగా పట్టుకున్నాం. దీని అంతటి బిహైండ్ ఏంటంటే, మన వీఆర్ఓ యేసుబాబు ఆయన ఆన్లైన్ చేయవలసిన భూమి చేయకుండా గత 1 మంత్ నుంచి తిప్పుతున్నాడండి సత్యనారాయణ గారి భూమి. సో దాని నిమిత్తం ఈరోజు మన వీఆర్ఓ గారిని పట్టుకున్నాం. అలాగే కొన్ని టీమ్స్ ఎంఆర్ ఆఫీస్ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నారు. మన ఈ పెనుగొండ గ్రామంలో ఉన్న ఎవరైనా సరే ఎనీ కంప్లైంట్ ఉంటే ఈ ఎంఆర్ ఆఫీస్లో సంబంధించిన దాని గురించి కరప్షన్ మీద ఉంటే మాకు తెలియజేయవలసింది. 14400 కానీ 1902 కానీ. ఎంఆర్ ఆఫీస్ ఇంకా ఇంటర్నే ఇక్కడ చేస్తున్నాం, వచ్చినాయండి స్పందన ద్వారా. అది కూడా ఒక 2 టీమ్స్ చేస్తున్నాయి సర్ప్రైజ్. నా పేరు మామిడి సత్యనారాయణ, గ్రామం కటలదెబ్బ అండి. పెనుగొండ మండలం అండి. నాది 50 సెంట్లు పొలం ఉన్నదండి. 50 సెంట్ల పొలానికి 30 సెంట్లు ఆన్లైన్ చూపించింది అన్నారండి. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్లు జీరాక్స్లు అవి తీసుకొచ్చి ఇచ్చానండి ఏఆర్ఓ గారికి. ఏఆర్ఓ గారికి ఇచ్చినప్పటికీ ఏమో వెళ్ళిపోతున్నావా అన్నారండి. వెళ్ళిపోతున్నాను అన్న. కాదు 10,000 అవుతుంది నీకు అన్నారండి. అయితే పట్టుకొచ్చి చెప్తానండి, చేయండి అన్నానండి. అంతే జరిగింది. ముందు 2,000 ఇచ్చానండి. తర్వాత ఉన్న 8,000 కూడా అయితే అట్టుకొస్తే నీకు పని అయిపోద్ది అన్నారండి. ఇవాళ 8,000 అట్టుకొచ్చి ఇచ్చానండి. ఇలాగా ఏసీబీ గారిని ఆశ్రయించానండి. ఆయన వచ్చారండి, 8,000 ఇచ్చేది నీకు అన్నారండి. అయితే పట్టుకొచ్చి చెప్తానండి, చేయండి అన్నానండి. అంతే జరిగింది. ముందు 2,000 ఇచ్చానండి. తర్వాత ఉన్న 8,000 కూడా అయితే అట్టుకొస్తే నీకు పని అయిపోద్ది అన్నారండి. ఇవాళ 8,000 అట్టుకొచ్చి ఇచ్చానండి. ఇలాగా ఏసీబీ గారిని ఆశ్రయించానండి. ఆయన వచ్చారండి, 8,000 ఇచ్చారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్కు అవినీతి అధికారిపై వచ్చిన ఫిర్యాదులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్లను లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరు గ్రామానికి చెందిన శ్రీ సత్తి విజయ రామకృష్ణారెడ్డి జేఐఓ ఫైబర్ డిస్ట్రిబ్యూటర్కు చెందిన ఫైబర్ నెట్ కేబుల్ వలన ఓబలంక గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి చనిపోయారు. దాని మీద ఎఫ్ఐఆర్లో తక్కువ శిక్షలు పడే సెక్షన్ 304A వేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి గాను ₹1,00,000 లంచంగా డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం బాధితునికి ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనిపైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు కంప్యూటర్ ఆపరేటర్ శ్రీ సత్యప్రసాద్కు ₹25,000 బాధితుని వద్ద నుండి లంచంగా తీసుకుంటూ ఉండగా రాజమహేంద్రవరం రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని, నిందిత అధికారులను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఇటీవల వైకాపా నేతల దాడిలో మృతి చెందిన షేక్ మస్తాన్ వలి కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ జనాబ్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సంగం డైరీ చైర్మన్ ధూళిపాడ నరేంద్ర కుమార్. వైసీపీ ప్రభుత్వం జనావాసుల మధ్య మద్యం షాపులు పెట్టించి డబ్బులు దండుకోవడం తప్ప ప్రజల జీవన విధానం గురించి పట్టించుకోవడం లేదని, దీనిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్కి పొన్నూరు నియోజకవర్గం కొత్తరెడ్డిపాలెం గ్రామవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జనావాసుల మధ్య పెట్టిన మద్యం షాపులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలానే అందరూ కలిసికట్టుగా ఉండి మన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని గెలిపిస్తే మీకు అన్ని విధాలా తోడుగా ఉంటామని మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ జనాబ్ షరీఫ్ మహమ్మద్ అహ్మద్. మీరేం చేస్తుంటారమ్మా? మీరు మీ అన్నగారా? మీరేంటి అవుతుంది? ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు మామూలుగా అందరూ చంపాడు అతని పేరేంటి? చాలా ఇటు కలవాడు అంటే అప్పుడు పక్షవాతం రాకముందు తీసింది అది. మాకు భయంగా ఉద్యోగం కొనుక్కోవాలంటే అమ్మాయి భయపడి మా ఇళ్ళల్లో ఏం భయపడక్కర్లేదు. నడుగురు గారు తెలుగుదేశం పార్టీ అందరూ మీతో ఉన్నారు. వచ్చేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. జరిగిన అన్యాయానికి మళ్ళీ ప్రాణం తీసుకురాలేము కానీ మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా చేద్దాం. చెప్పేది చేద్దాం. గవర్నమెంట్ రాగానే దేంట్లో ఆవిడకి అవకాశం మీరు సభ్య సమాజం రక్షించేది కాదు. వాళ్ళు రక్షించాలి, వాళ్ళు జరగకుండా ఉండాలి. మీకు మనుషులు ఇక్కడ నివాస యోగ్యంగా చోట గాంధీ షాప్ పెట్టారు, తీయించేయాలి. కూడా ప్రయత్నం చేయాలి. మద్యం మత్తులో జరగని అన్నీ జరుగుతుంటాయి. మీరందరూ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దమనకాండ, హత్యలు ఇవన్నీ చూస్తున్నారు. మీ ఊళ్ళో జరిగింది. దీన్ని మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒకటే, ఓటు ద్వారా వారికి తగిన గుణపాత్రం చెప్పాలి. మీరందరూ సంఘటితంగా ఉండండి. మన నరేంద్ర గారికి సహకరించండి. భవిష్యత్తులో ఇక్కడ శాంతియుతమైన సోదరభావంతో హిందూ ముస్లిం కలిసి జీవిత వాతావరణం కల్పిస్తాం. ఇటువంటి మీ సమస్య కూడా దూరం చేస్తాం. మద్యం షాప్ తొలగించే ప్రయత్నం చేస్తాం.
జై అజీజ్ గారు. గత 2 నెలలుగా ఎలక్షన్ టెన్షన్లతో బిజీగా గడిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రస్తుతం గోవా బీచ్లో సేద తీరుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో వాటర్ గేమ్స్లతో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. कितना बार बोलूं बैठो करके बैठ के देखो ना यार, उसको कैप्टन को दिखता नहीं। ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని, మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని, జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల భర్తీ, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ నిరుద్యోగ యువతకు చేసిన మోసం చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చీటింగ్ కేసు పెట్టండి. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువత బలవన్ మరణాలకు కారకుడైన ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. ఎటువంటి 2.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించి ఎటువంటి స్కాములు లేని స్కిల్ డెవలప్మెంట్ స్కీముని స్కాము అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన అక్రమ కేసు పెట్టిన సిఐడి మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన మత్తుకి బానిసలై 21,575 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారు. కాబట్టి సిఐడి ఏపీ సీఎం పైన కేసు పెట్టి విచారించాలి. అసెంబ్లీ సాక్షిగా మాజీ హోంమంత్రి రాష్ట్రంలో 2.36 లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేవు, కేవలం 55,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే అబద్ధపు హామీలని వైకాపా వారే ఒప్పుకున్నారు కాబట్టి కేసులు పెట్టాల్సిందే అన్నారు. భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరికి 1 కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, అలాగే పోలీస్ శాఖలో 6,700 పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు గడుస్తున్నా ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేక్ డూపు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగ లోకాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల
జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవడం వల్ల, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది యువత ఈ గడిచిన 4 నెలల కాలంలో 21,500 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి. అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం, యువతను ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం రావడం జరిగింది. అట్లాగే ఈ 21,575 యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా. అట్లాగే నేను ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి హుటాహుట్న కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ఏపీ సిఐడి మరి ఈరోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు? 21,575 మంది యువత ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే. అలాగే ఈరోజు రాష్ట్రంలో గంజాయి గాని, మత్తుకు గాని, మారక ద్రవ్యాలు గాని బానిసలేదు. మెగా డిఎస్సీ ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల పిలుపుతో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని రోడ్డు మార్గాలలో భద్రతను పెంచి వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బంది, అటువైపు వెళుతున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపిస్తున్న పోలీసులు. మున్సిపల్ కార్మికుల 16వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు పూసపాటి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన డిమాండ్ జీతం పెంపు జోలికి రాకుండా సొంత మీడియా ద్వారా అధికారుల ద్వారా సమస్యలని పరిష్కరించినట్లు చెప్పటం కార్మికులను మోసగించడమేనన్నారు. ఇట్టా నాగయ్య మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకుండా దళిత గిరిజన బిడ్డలైన మున్సిపల్ కార్మికులను ఈ విధంగా రోడ్లపాలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ నాయకులు పి పద్మ, పి ఏడుకొండలు, టి నరసయ్య, ఆర్ కోటేశ్వరరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలు, ముఖ్య అతిథిగా మంజుల రమేష్. మెగా డిఎస్సీ ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు. వైఎస్ఆర్ పింఛన కానుక కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.